VS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. నేను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైష్ణవి చైతన్య ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం. నేను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని సీఎం చంద్రబాబు నాయుడు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనేటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగానే బహిర్గతం చేస్తున్నారు. పలు సందర్భాల్లో అది వెల్లడవుతా ఉంది. ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అది కూడా ఒక అంతర్జాతీయ సంస్థతో జరిగినటువంటి ఒప్పందం, దాని ధర్మిలా జరిగిన పరిణామాలన్నీ అత్యంత స్పష్టంగా ప్రజల ముందు ఉంచినప్పటికీ కూడా అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్గా ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా మనందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసిందే. దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచాలని, దానికి ప్రాథమికంగానే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి హైకోర్టులో వేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి. కేటీఆర్ గారి వాదనతో పాటు ఏసీబీ కూడా సుదీర్ఘంగా వాదించింది. అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ, ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, రాజభక్తిని, స్వామి భక్తిని చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం కనిపిస్తూ ఉన్నాయి. విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ ప్రక్రియ ఫేర్ అండ్ అంటే చాలా స్పష్టంగా, క్లియర్గా, ఓపెన్గా విచారణ అనేటువంటిది సక్రమంగా, నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత. పలుమార్లు సర్వోన్నత న్యాయస్థానంతో పాటు పలు హైకోర్టులు కూడా స్పష్టం చేసినాయి, మీరు చేసే విచారణ ఫేర్ అండ్ అన్బయాస్డే కాకుండా ఫేర్గా జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కలగడం, అది వ్యవస్థల పట్ల నమ్మకం కలిగిస్తుంది. కాబట్టి నమ్మకం కోల్పోయే రీతిలో విచారణ జరగకూడదు అని చెప్పింది. మరి ఒకవైపు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి ధర్మిలా ఏసీబీ వాళ్ళు సుమోటో తమకు తామే తీర్పు వచ్చే వరకు మీ హాజరు అవసరం లేదు, తర్వాత మేము పిలుస్తామని అనవచ్చు. ఏం ముళ్ళపోతుంది, ఏం కుప్పలు అటకపోతున్నాయి? సరే, పిలిచినారు కాబట్టి, నోటీస్ ఉంది కాబట్టి, చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు, న్యాయ నిపుణులతో పాటు తను పెట్టుకున్నటువంటి న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాబూజీ, రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ जी किशन रेड्डी जी, पांडी संजय जी, जितेंद्र जी and my colleague Mr. Sridhar Babu, मलकाजगिरी पार्लियामेंट मेंबर पीटर राजेंद्र जी, सबको नमस्कार। प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता की तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को ये चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं।
क्योंकि ये हैदराबाद तेलंगाना स्टेट लैंडलॉक्ड स्टेट है। पोर्ट का कोई फैसिलिटी नहीं है, खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है। आज पूरे किए और प्रधानमंत्री जी और तेलंगाना जनता को ये अंकित कर रहा है, तो तेलंगाना के लिए बहुत उपयोग होगा। इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूँ तेलंगाना जनता की तरफ से। और दूसरी बात रहा, ये दो छोटे छोटे मुद्दे हैं प्रधानमंत्री जी के ध्यान में रखना चाहता हूँ मैं। इससे पहले हमारे लिए काजीपेटा इंटीग्रेटेड रेलवे कोच फैक्ट्री मंजूर हुआ है। ये रेलवे निगम लिमिटेड को आदेश दिए तो जल्दी से ये काम शुरू होने वाला है। इसका एक प्रधानमंत्री जी का ध्यान पे मैं लाना चाहता हूँ। और दूसरी बात रहा, हैदराबाद तेलंगाना स्टेट इज लैंडलॉक्ड स्टेट, हमको कोई पोर्ट नहीं है, मगर आंध्र प्रदेश में जो बंदर पोर्ट है हमारे बहुत नजदीक का पोर्ट है। तो डेडिकेटेड ग्रीनफील्ड हाईवे के साथ साथ एक डेडिकेटेड रेलवे लाइन अगर डाले तो वहाँ पर यहाँ पर इंडस्ट्रियल हम ड्राई पोर्ट बना देके यहाँ पर इंडस्ट्रियल पार्क्स डेवलप करने का बहुत अच्छा मौका है। उसमें ऑटोमोबाइल इंडस्ट्री, ऐसे ही तेलंगाना में आपको पता है कि फार्मा इंडस्ट्री बहुत अच्छा है। यहाँ पर इंडिया में 35% ऑफ द बल्क ड्रग्स प्रोड्यूस्ड इन हैदराबाद तेलंगाना स्टेट। तो वो डेडिकेटेड रेलवे लाइन आने की वजह से हम लोग ट्रांसपोर्टेशन आसान हो जाएंगे और ऑटोमोबाइल इंडस्ट्री भी तेलंगाना आने के लिए बहुत आसान हो जाएंगे। उसके साथ साथ इलेक्ट्रिक व्हीकल्स का भी मैन्युफैक्चरिंग तेलंगाना में लगाने के लिए बहुत अच्छा है। प्रधानमंत्री जी ने जो 2023 में जो अनाउंस किया था रीजनल रिंग रोड हैदराबाद शहर के ऑल अलाइन विद हैदराबाद शहर, 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं। उसमें से 170 किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी बुलवाए, बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाले। तो उसके साथ साथ में रीजनल रिंग रेल भी बनाने का जरूरी है, क्योंकि ये है तेलंगाना स्टेट अगर ये रीजनल रिंग रोड और रीजनल रिंग रेल बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बनाइज्ड जब हो जाएंगे तब हमारे लिए जो इन्वेस्टमेंट इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा। और रीजनल रिंग रेल का भी आप एक मंजूर किए तो तेलंगाना के लिए बहुत अच्छा है। और मेट्रो रेल दिल्ली के बाद हमारे तेलंगाना सेकंड लॉन्गेस्ट रेलवे मेट्रो रेल था, मगर 10 साल से कोई कुछ डेवलपमेंट नहीं हो पाया, इसीलिए हम 9th प्लेस को चला गए। अभी తొలి సినిమాతోనే హిట్ కొట్టాలి, అప్పుడే అవకాశాలు వరుస పెడతాయి. అలా వరుసగా చేసుకుంటూ వెళ్ళిన కొన్ని సినిమాలలో 1, 2 ఫ్లాప్ అయినా పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. వాటిని మరిపించే హిట్స్ వెంటనే పడిపోతే సరిపోతుందని హీరోయిన్స్ భావిస్తూ ఉంటారు. అందువల్లనే వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే అందుకు భిన్నంగా వైష్ణవి చైతన్య వ్యవహరించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య యూత్ను ఒక ఊపేసింది. వైష్ణవి పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రకి ఆమె యాడ్ చేసిన గ్లామర్ నటన ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఆ సినిమా హిట్ తర్వాత ఇక ఆమె హవా కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఏడాది తర్వాత ఆమె నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే లవ్ మీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. వైష్ణవి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. వైష్ణవి తాజా చిత్రంగా జాగ్ కొంచెం క్రాక్ రూపొందుతోంది. సిద్ధు జొన్నలగడ్డ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అంటే లవ్ మీ తర్వాత ఏడాదికి ఈ సినిమా వస్తోంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త హీరోయిన్స్ ఎంటర్ అవుతుంటారు కనుక వైష్ణవి కాస్త స్పీడ్ పెంచవలసిందేననేది ఫ్యాన్స్ టాక్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్రయాణంలోని ప్రమాదవశాత్తు మరణించిన 2 అభిమానులకు నిర్మాత దిల్ రాజు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందినటువంటి 6వ మణికంఠతో కూడా
కాడా చరణ్ మరణించారు. అయితే ఇక ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంతో బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించినటువంటి ఆర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా పెన్షన్లు, ఇతర సమస్యలపై ఆర్జీలను సమర్పించారు. ఈ రోజు 96 దరఖాస్తులు రావటం జరిగిందని తెలిపారు. ఏం చేశారు మరి ఓపెన్ మీరే ఓపెన్ చేసి చెప్పారు మరి పట్టం కాబట్టి మన రెండు చెరువు ఒక చెరువు రెండు అద్దెలకు వచ్చిన చదువుకుంటారు కూడా చేయించండి. న్యాయం జరిగింది, గవర్నమెంట్కి న్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగింది. నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్ ఇచ్చారు. లేదని సమస్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కళ్ల ముందే గుట్టలను తవ్వేస్తుంటే అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు మండల సేవాలాల్ సేనా మండల అధ్యక్షులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా గుట్టకు మట్టి కోరి పెట్టి ట్రాక్టర్లతోటి వందలాది ట్రిప్పులు మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి మండల అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పర్మిషన్ లెటర్స్ చెక్ చేయాల్సిందిగా ఆయన అధికారులను కోరారు. పర్మిషన్ లెటర్ని చెక్ చేసి అదే ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చారా, వేరే ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చారా, ఇస్తే ఎన్ని ట్రిప్పులకు పర్మిషన్ ఇచ్చారు అనేది సర్వే చేయవలసిందిగా ఆయన మండల రెవెన్యూ అధికారులను కోరారు. వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి సేవాలాల్ సేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జై సేవాలాల్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. నేను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైష్ణవి చైతన్య ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.